అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవి బాధ్యతలు స్వీకరించారు. అసలు గెలవడమే కష్టం అనుకున్న వ్యక్తి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు కావడం ఓ రికార్డ్ అయితే 300 ఏళ్ల అమెరికా చరిత్రలో రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి ఇలా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం కూడా ఇదే తొలిసారి. మరి ట్రంప్ 4 ఏళ్ల పాలన ఎలా ఉండబోతోంది? మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఈ ఒక్క నినాదమే సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తగా ఉన్న ట్రంప్ ను అధ్యక్ష పీఠం వరకు తీసుకొచ్చింది. రాజకీయాలతో రవ్వంత కూడా సంబంధం లేని వ్యక్తి ఇలా దేశాధ్యక్షుడు కావడం ఇదే ప్రప్రథమం. అమెరికన్ రాజ్యాంగంలో అంతఃసూత్రానికి అద్దం పట్టే ఈ ప్రక్రియను తొలిసారి ప్రపంచం చూడబోతోంది. గడిచిన 300 ఏళ్లుగా ప్రతిసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రాజకీయేతర వ్యక్తులు పోటీ పడటం అన్నది కొత్త కాకపోయినా వాళ్లంతా ప్రైమరీ సీజన్ వరకే పరిమితమయ్యేవారు. కానీ ట్రంప్ మాత్రం అనూహ్యంగా రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిగా నెగ్గుకొచ్చారు. ఆపై అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కూడా తనదైన శైలిలో దూసుకెళ్లారు. సర్వేలు వ్యతిరేకంగా ఉన్నా, ప్రజల్లో ప్రతికూలత ఉన్నా, అంచనాలు అనుకూలంగా లేకున్నా ట్రంప్ మాత్రం విజయ కేతనం ఎగరేశారు. తన విజయం తర్వాత వెల్లువెత్తిన ప్రజాగ్రహం రీకౌంటింగ్ కి దారితీసినా అందులో కూడా తనదే విజయమని నిరూపించుకున్నారు. ఇలా అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నా ట్రంప్ మాత్రం అమెరికన్ అధ్యక్ష చరిత్రలో తనకంటూ ఓ చరిత్రను సృష్టించుకున్నారు. తన పరిపాలనతో అమెరికా చరిత్రనే మార్చేయాలని ఉవ్వేళ్లూరుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక అమెరికా చరిత్రలో ఓ కొత్త అధ్యాయం మొదలైనట్లే. తొలిసారిగా శ్వేత సౌధంలోకి ఓ పక్కా వ్యాపారవేత్త అడుగు పెట్టబోతున్నారు. Donald John Trump do solemnly swear. I, Donald John Trump, do solemnly swear that I will faithfully execute the office of President of the United States. The office of President of the United States. And will, to the best of my ability, preserve, protect, and defend the Constitution of the United States. The Constitution of the United States. So help me God. So help me God. Congratulations, Mr. President. ఎనిమిదేళ్ల డెమోక్రాటిక్ పాలనకు చరమగీతం పాడుతూ 100 ఏళ్ల రిపబ్లికన్ల విధానాలను మారుస్తూ తనకంటూ ఓ కొత్త పంథాను ఏర్పరచుకుని ఆ దారిలో అడుగులేస్తూ అమెరికన్లకు ఓ కొత్త పాలన అందించేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. తనకు రవ్వంత రాజకీయ అనుభవం లేకపోయినా, అమెరికా రాజ్యాంగం గురించి తెలియకపోయినా, విదేశాంగ విధానాలతో పరిచయం లేకపోయినా, తనకున్న కరుడుగట్టిన జాతీయవాదంతో, దూకుడు స్వభావంతో అమెరికాను మరోసారి సగర్వంగా నిలబెట్టి ఒకే ఒక లక్ష్యంతో పగ్గాలు చేపట్టారు ట్రంప్. సంవత్సరాల 7 నెలల 7 రోజుల వయసులో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అమెరికా కళ అంతరించిపోతోంది. నేను అధ్యక్షుడిగా ఎన్నికైతే ఆ కళకు పునరుజ్జీవమిచ్చి మరింత పెద్దగా, ఉత్తమంగా, బలంగా వెనక్కి తీసుకొస్తాను. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా మారుస్తాను. ఎప్పటికీ అమెరికానే నా మొదటి ఎజెండా. లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఇవే మాటలు 34 కోట్ల మంది అమెరికన్లను ప్రభావితం చేశాయి. ఎన్నికల ప్రచార బరిలోకి దిగినప్పుడు ట్రంప్ చేసిన ఈ మొదటి ప్రసంగాన్ని చివరి వరకు కొనసాగించారు. పత్రికలు, మీడియా, కొన్ని వర్గాలు అతనిపై వ్యతిరేక భావాలు పురిగొల్పినా ట్రంప్ మాత్రం తాను నమ్మిన మాట మీదే నిలబడ్డాడు. సర్వేలు, మీడియా, ప్రజా మద్దతు అంతా హిల్లరీ వెంటే ఉన్నా తాను మాత్రం ఏనాడు ఓటమిని అంగీకరించలేదు. ఆ దూకుడుతోనే అధ్యక్షుడయ్యాడు. ఇక అమెరికాలో ట్రంప్ చెప్పిందే వేదం, ట్రంప్ చేసిందే శాసనం.
శతాబ్దాలుగా చెదలు పట్టుకుపోయిన అమెరికన్ సంప్రదాయ విధానాలను మార్చేస్తానని బహిరంగంగా ప్రకటించిన ఒకే ఒక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఐ విల్ మేక్ మై కంట్రీ గ్రేట్ అగైన్. ఇది అధ్యక్షుడిగా తన విజయం ఖరారైన తర్వాత ట్రంప్ చెప్పిన మాట. తన దేశాన్ని అభివృద్ధి చేస్తానని ఆయన చేసిన ప్రకటన వెనుక మరో అంతరార్థం కూడా దాగుంది. తన జాతి ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగించే తత్వం అది. ఇదేదో ఇప్పుడే ట్రంప్ చేసిన ప్రకటన కాదు, ఎన్నికల ప్రచారం నుంచి చేస్తున్న ప్రకటనే. ముస్లింలను తన దేశంలోకి రానివ్వనని చెప్పాడు. మెక్సికో వలసల్ని నిరోధించేందుకు ఇరు దేశాల మధ్య గోడే కట్టేస్తానన్నాడు. తమ దేశంలో ఉద్యోగాలు లాక్కుంటున్న వారిపై కొరడా ఝుళిపిస్తానని హెచ్చరించాడు. ఇక్కడి కంపెనీలు ఇక్కడి వాళ్లకే ఉద్యోగాలు ఇవ్వాలని హుకుం జారీ చేశాడు. అమెరికా ఆగర్భ శత్రువు రష్యాను, ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను ఆకాశానికెత్తేశాడు. ఇలా ఆయన మాట తీరు చూస్తే ఎవరికైనా రవ్వంత భయం కలగక మానదు. కానీ లక్షల కోట్ల డాలర్ల అప్పులు, అంతులేని ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న అమెరికాను నిలబెట్టడానికి ఇలాంటి నాయకుడే కావాలన్న ఆలోచనతో ఆయనకే ఓట్లేసి గెలిపించారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక కొత్త అధ్యక్షుడు ఏం చేస్తాడన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. కానీ తానేం చేయబోతున్నాడో ట్రంప్ ముందే ప్రకటించాడు. ఇంకా చెప్పాలంటే ప్రచారం నుంచి అదే చెప్పుకొస్తున్నాడు. రాజకీయ అనుభవం లేకపోయినా, శతాబ్దాలుగా చెక్కు చెదరకుండా అమెరికా భవితను శాసిస్తున్న ఆ దేశ విదేశాంగ విధానంపై అవగాహన లేకపోయినా, అసలు అగ్రరాజ్య రాజకీయ వ్యూహాలు బొత్తిగా తెలియకపోయినా ఆయన మాత్రం అమెరికాను నిలబెట్టగలడన్న ఆశ మాత్రం ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది. ఎందుకంటే 8 ఏళ్లుగా డెమోక్రటిక్ పార్టీ ఉదారవాద విధానాలు అమెరికాను మరింత పతనం చేశాయన్నది ట్రంప్ ఆలోచన. ఆ విధానాలే అమెరికాను వలస రాజ్యంగా మార్చేసి ఇక్కడి ప్రజల ఉపాధి అవకాశాలను చేజేతులా విదేశీయుల చేతుల్లో పెట్టాయన్నది ట్రంప్ ఆలోచన. అందుకే ఆ పాత విధానాలకు పాతరేస్తానంటూ ట్రంప్ ప్రకటించారు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకునే తొలి నిర్ణయం అదే అన్నది ట్రంప్ ఎప్పుడో ప్రకటించేశారు కూడా. అమెరికా అధ్యక్ష బాధ్యతల్లో ట్రంప్ ఎలా వ్యవహరించబోతున్నారన్నది ఇప్పటికే ప్రపంచానికి ఓ అవగాహన వచ్చింది. కానీ ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క అంటున్నాడు ట్రంప్. అందుకే అంతర్జాతీయ సమాజం ఆయన ప్రమాణ స్వీకారాన్ని ఆసక్తిగా గమనిస్తోంది. ట్రంప్ ఎప్పుడేం చేస్తాడో, ఎప్పుడేం నిర్ణయం తీసుకుంటారో అన్నది కాలమే నిర్ణయించినా అగ్రరాజ్య అధ్యక్షుడిగా ఆయన తీసుకోబోయే నిర్ణయాలు తమపై ఎలాంటి ప్రభావం కలిగిస్తాయో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.